కథాస్రవంతి మాఫ్ కరో కథ రచన శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర. వినిపిస్తున్నది పప్పు భోగారావు. రంగురంగుల దారపు పోగుల్ని ముడివేసుకుంటూ వేగంగా తిరుగుతోంది కుట్టు మిషన్ చక్రం. పెడల్ మీద కదులుతున్న నసీమా నైపుణ్యంతో రూపుదిద్దుకుంటోంది రవిక. తిరుగుతూ అలసిపోయి చక్రం తాడు ఊడిపోయింది. తాడును చక్రానికి తగిలించింది. అలవాటుగా మొరాయించిన మిషన్కి ఆయిల్ చుక్కలు వేసింది. భారంగా కదులుతున్న కుట్టు మిషన్ వయసు 17 ఏళ్లు. బటన్స్ కుడుతోన్న రజియా పుట్టడానికి ఏడాది ముందే కొన్నారు. చక్రంలా నసీమా తిరుగుతూ ఉంటే తాడులా తోడుగా నిలబడేది రజియా. నసీమా పొద్దుటే 4 ఏళ్లలో పాచిపని చేస్తేనే డబ్బాలోకి బియ్యం వచ్చేది, పొయ్యిలో పిల్లి లేచేది. గుమ్మం దగ్గర అలికిడికి కిటికీలోంచి బయటికి చూసింది. భర్త కాసిం తూలుకుంటూ వస్తున్నాడు. చెట్టు కింద సైకిళ్లకి పంచర్లు వేసే సంపాదన అంతంత మాత్రమే. కొద్ది రోజులుగా చెట్టు కింద కూడా కనపడ్డం లేదుట. ఆ నోట ఈ నోట విన్న మాట. అలాంటి కాసిం బతుకు శైలి రోజురోజుకి విలాసంగా మారిపోతోంది. విచ్చలవిడితనం రెచ్చిపోతోంది. పండుగ నాడు పరమాన్నంలా తినే మటన్ బిర్యానీ ప్రతిరోజు పళ్ళెంలోకి తెచ్చుకుంటున్నాడు. వారానికోసారి తాగే నాటుసారా స్థానంలో విదేశీ మద్యం వచ్చి కూర్చుంది. చిరిగిన పాతలుంగి విడిచేశాడు. ఇస్త్రీ బట్టలు మార్చేశాడు. అత్తరు వదిలేశాడు. ఫారిన్ పెర్ఫ్యూమ్ పూసుకున్నాడు. కాసింకి అలావుద్దీన్ అద్భుత దీపం దొరికిందా? అనుమానం కలుగుతోంది. ఓ వ్యక్తి కాసింను స్కూటర్లో దింపేసి రివ్వన దూసుకుపోయాడు. వీధి దీపం వెలుగులో చూసిన నసీమా గుండె చల్లుమంది. ఒక్కసారి భయం పాములా మెలికలు తిరుగుతూ వచ్చి వెన్నుపూసను తాకినట్లనిపించింది. ఒళ్ళు జలధరించింది. వాడు సలీం. వాడే కాశీంకు దొరికిన అద్భుత దీపమా? నసీమా మనసులో ప్రశ్న. సలీం పేరు చెబితే ఊరిలో ఆడవాళ్లంతా అసహ్యించుకుంటారు. అతను చేయని వ్యాపారం లేదు. 3 సెంట్ల భూమి నుంచి 300 ఎకరాల దాకా అమ్ముతాడు. పాత పేపర్ల వ్యాపారం చేసే అహ్మద్ కూతురికి అబూధాబీ ముసలోడుతో ముడివేసింది సలీమేనని చెప్పుకున్నారు. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. రజియాని అప్రయత్నంగా దగ్గరకు తీసుకుంది. తల్లివైపు అయోమయంగా చూసింది రజియా. సలీం వెకిలి చూపులకి వయస్సుతో సంబంధం లేదు. కంపరం పుట్టిస్తాయి, వికారం తెప్పిస్తాయి. వాడు పక్కనుంటే పాము ఉన్నట్టే. కాసింతో బంధాన్ని నిలదీయాలి, విడదీయాలి నసీమా నిర్ణయించుకుంది. కాసిం వస్తూనే మంచం మీద పడిపోయాడు. కాసిం సలీం బోనులో చిక్కిన ఎలుకలా కనిపించాడు. కాసిం మత్తు దించాలని చూసింది. ప్రయోజనం లేని ప్రయత్నమైంది. విసిగిపోయింది, అలిసిపోయింది. అశక్తత ఆవహించింది. చాప మీద నిద్రపోతున్న పిల్లలు 4 అలికిడికి లేచారు. నిస్సహాయంగా అరిచింది. చాప పరుచుకుంది. ఆలోచనలను కప్పుకుంది. కునుకుతో యుద్ధం చేసింది. నసీమా పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునేసరికి గేట్ ముందు ఆకుపచ్చ రంగు స్కూటర్ కనిపించింది. అది సలీం స్కూటర్. గుర్తుపట్టి గబగబా లోపలికెళ్ళింది. రజియా గోడకి నిలబడుంది. సలీం రజియా పైట సరిచేస్తున్నాడు. నసీమా ఆవేశంతో ఊగిపోయింది. రజియా! బిగ్గరగా అరిచింది. కాసిం, సలీం అదిరిపోయారు. రజియా బెదిరిపోయింది. లేడి పిల్లలా బేలచూపులు చూసింది. టకటక రజియా ఫోటోలు క్లిక్ చేశాడు సలీం. కాశింభాయ్, మై షామ్మే మిలేంగే. హడావిడిగా వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు నీ వేషాల వెనక ఎవరున్నారో ఇప్పుడు తెలిసింది. వాడితో నీకేమిటి దోస్తానా? వాడు విషపురుగు. ఆ పురుగుని ఆడపిల్లలను ఇంట్లోకి తీసుకురావడం ప్రమాదం. వాడిని ఊళ్ళో ఎవరూ దగ్గరికి రానివ్వరు. ఊరు వాళ్లతో నాకేం పని? ఇబ్బందులు పడుతుంటే ఆదుకున్నారా? అవసరానికి సాయం చేశారా? సలీం స్నేహితుడు, సాయం చేస్తాడు. ఏంటి వాడు చేసేది? అది సాయం కాదు, స్వార్థం, దురాలోచన, కుట్ర. వాడికి ఎంత ధైర్యం ఉంటే నీ ఇంట్లో నీ కళ్ళ ముందే కూతుర్ని తాకుతాడు? అసలు ఫోటో ఎందుకు తీశాడు? అవన్నీ తీరిగ్గా సాయంత్రం మాట్లాడతాను. గబగబా వెళ్ళిపోయాడు కాసిం. రజియా, అసలేం జరిగింది? వాడేం చేశాడు? నాకు మంచి బట్టలు కొనమని అబ్బాజానికి డబ్బులు ఇచ్చాడు. ఫోటోలు తీశాడు. ఇంతలో నువ్వు వచ్చావు. నసీమా మనసు కీడు శంకించింది. అనుమానం అశాంతితో కలిసి మనసులో భయం తీతువు పిట్ట కూసింది. సాయంత్రం ఇంటికి వస్తూనే రజియా చేతిలో స్వీట్స్ పెట్టాడు కాసిం. నసీమా, పానీలావ్. రజియా, లోపలికెళ్ళి బట్టలు మార్చుకునిరా. బట్టల దుకాణంకి వెళ్ళాలి. సలీం బట్టలు కొనమని చెప్పాడా?
మంచినీళ్లు అందిస్తూ అడిగింది. మౌనంగా నీళ్లు తాగి గ్లాస్ కింద పెట్టాడు. బిడ్డకి బట్టలు కొనాలని నాకు తెలీదా? ఎదుగుతున్న పిల్లకి పెళ్లి చేయాలనే బాధ్యత తెలీదా? అన్నీ తెలుసు. నా బిడ్డ మహారాణిలా కనపడాలంటే మంచి బట్టలు వేసుకోవాలని తెలుసు. పిల్లని చూసి జనం మాషాల్లా అనుకోవాలని తెలుసు. అంతేకాదు, షాదీ పక్కా చేసుకున్నాక నిఖాకి ఒకేసారి అన్ని బందోబస్తు చేసుకోలేవని తెలుసు. ఒక్కొక్కటిగా జమ చేసుకోవాలని తెలుసు. మనసుకు బాధ్యత తెలుసున్నా పర్సులో పైసలుండాలిగా. ఇప్పుడు అవసరం వచ్చింది, అప్పు దొరికింది, చేశాను. తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. పిల్ల చేతికి పిప్పరమెంటు బిళ్ళ కూడా కొనివ్వని మనిషికి ఇంత గొప్ప ఆలోచన వచ్చిందంటే నసీమాకి నమ్మబుద్ధి కాలేదు. మాటల్లో నిజాయితీ కనిపించలేదు. సైతాన్ దేవదూతలా మాట్లాడినట్టు అనిపించింది. రజియా షాపింగ్ కోసం హుషారుగా తయారై వచ్చింది. రజియా ఉత్సాహం చూసి అయిష్టంగానే అంగీకరించింది నసీమా. కూతుర్ని తీసుకుని తండ్రి వెళ్ళాడు. రాత్రి భోజనాల తర్వాత పనులు పూర్తి చేసుకుని పడుకుంది నసీమా. కాసిం వచ్చాడు. నసీమా నెమ్మదిగా పక్కనే నడుము వాల్చాడు. నీ సమస్య ఏమిటి? లాలనగా అడిగాడు. నీ స్నేహాలే సమస్య, నీ జల్సాలే సమస్య, నీ ఆలోచనలే సమస్య, నీ వల్లే ఇంటికి సమస్య, రేపు ఏం జరుగుతోందనే భయమే సమస్య, నువ్వే సమస్య. నిజం చెప్పు, సలీంతో నీకేం సంబంధం? దోస్తానా అంతే. ఖాళీ దోస్తానా అయితే ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? వాడు తిరగడం లేదు, నేనే వాడి చుట్టూ తిరుగుతున్నాను. సలీంకి ఊళ్ళో బయట పెద్దవాళ్లలో పలుకుబడి ఉంది. ఉంటే మనకొచ్చే ఫాయిదా ఉంది. మనం ఎప్పుడూ ఇలాగే ఉండిపోవాలా? ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ నువ్వు ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ చెట్టు కింద పంచర్లు వేసుకుంటూ నేను బతికేయాలా? పిల్లల భవిష్యత్ బాగుపడొద్దా? రజియాని రాణిలా చూడొద్దా? ఏంటి పగటి కలలు కంటున్నావా? కలను నిజం చేద్దాం అనుకుంటున్నా. ఎలా? రజియాకి పెళ్లి సంబంధం వచ్చింది. దుబాయ్ షేక్, మస్త్ పైసవాలా, అమీర్ ఆద్మీ. రజియా పసంద్ అయింది. నిఖా పెట్టుకోవాలని కబురు పెట్టాడు. పిల్లగాడి వయసు ఎంత? చూడ్డానికి 30లా ఉంటాడు. చూసేదానికి కాదు, నిజమైన వయసు ఎంతో చెప్పు సూటిగా అడిగింది. కొంచెం తడబడ్డాడు. నిజమంటే సుమారుగా కొంచెం తక్కువగా 60. అంటే 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల పిల్లని కట్టబెడతావా? నిలదీసింది నసీమా. వయసుదేముంది, వస్తుంది పోతుంది, పైకి తీసుకుపోతుంది కూడా. సూచాయించవలసింది వయసు ఎంతని కాదు, బిడ్డ బతికేంటని. మన పిల్లంటే మోజు మోజు ఉంటుంది. మరో చిన్నపిల్ల వస్తే వస్తే రజియాని పని మనిషిని చేస్తాడు, అంగడి బొమ్మలో మారుస్తాడు. కంఠంలో ప్రాణం ఉండగా ఒప్పుకోను. అదే జరిగితే ఇదే చూరుకు ఉరేసుకుని చస్తే చావు. మాట ఇచ్చాను, తీసుకున్నాను. డబ్బు కోసం పిల్లని అమ్ముకుంటావా? ఏం చేసినా పిల్ల భవిష్యత్ కోసమేగా. ఒక్క క్షణం ఆలోచించింది. మాటల యుద్ధంలో గెలవలేమని అర్థమైంది. ఓర్పుగా నేర్పుగా మనసు మార్చాలి. నెమ్మదిగా కాశీం దగ్గరికి వెళ్ళింది. అతని ఛాతీ మీద గోముగా రాస్తూ, అజీ గుర్తుందా? రజియా కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగింది. నా ప్రాణానికే ప్రమాదం అన్నారు. పరేషాన్ అయినావు, ప్రార్థన చేసినావు. ఖుదా విన్నాడు, నన్ను బతుకమన్నాడు. పీర్ల పండగలాడు మొక్కు తీర్చినావు. రజియాను అరచేతుల మీద నడిపించి నువ్వు నిప్పుల మీద నడిచినావు. గుర్తుందా? దర్గాకి పోయినావు, అక్కడనే పేరెట్టినావు, పొట్టేలునేసినావు, బంతి భోజనాలు పెట్టినావు. ఇంత ప్రాణంలా చూసుకున్న తొలిచూలు బిడ్డయ్యా. అయితే నిఖా అంటే బిడ్డ బతుకయ్యా. ఏక్ బార్ సోచేజీ బతిమాలింది. మాట మార్చేది లేదు, నిఖా జరిగి తీరుతుంది అసహనంగా అరిచాడు. డబ్బు కావాలంటే మరో 4 ఏళ్లలో గిన్నెలు తోముతా, రోజంతా బట్టలు కుడతా. బిడ్డ బతుకు బర్బాద్ చేయకయ్యా. బర్బాద్ కాదే, భాగ్యం. రజియాకి అల్లా దయ ఉంది, అందుకే అదృష్టం తలుపు తట్టింది. కాలితో తన్నుకోకు, మన బతుకులు మారిపోతాయి, మస్తు ఖుషీగా ఉంటుంది. మాట వినకుండా పక్కకి తిరిగి నిశ్చింతగా నిద్రపోయాడు కాసిం. వద్దని బతిమాలింది, ప్రయోజనం శూన్యం. చస్తానని బెదిరించింది, ఫలితం పూజ్యం. నసీమాకు నిద్రపట్టలేదు. ఆలోచనలతో కునుకు కరువైంది. లేచింది, కూర్చుంది. గుండెలో గుబులు, ఆకాశంలో చీకటిలా మనసంతా దిగులు. సిగ్గు చంపుకుని సలీంని అడిగితే గొర్రెని చూసి కసాయివాడి జాలిపడతాడా? చంపటమే వాడి పని. నిత్యం చంపేవాడికి దయ్యేమిటి? అయినా వాడి ముందు తలదించుకోవాలా? అంతకంటే తల నరుక్కోవడం మంచిది. నసీమాకు ఒక్కటే మార్గం కనిపిస్తోంది. మానసికంగా తనని తాను సిద్ధం చేసుకుంది.
ఈ నెల చివరి శుక్రవారమే హైదరాబాద్లో రజియా నిఖా కాసిం ఖరారు చేశాడు. కూతురి నిఖా చూసే భాగ్యం తల్లికి లేదా? సిగ్గు చంపుకుని అడిగింది. మనతో పాటు సలీం పెళ్లికి పెద్ద లేకుండా ఎలా? జరూర్ జాయింగే. పిల్లకి కావలసిన సామాన్లు, కొత్త చీరలు పెట్టెలు సొద్దు. నువ్వు కూడా మూటల మస్తాన్ దగ్గర కొత్త చీర తీసుకో, రాగానే పైసలిద్దాం. షేక్ మాటకు విలువిస్తాడనే నమ్మకంతో నిఖాని ఆపడమే లక్ష్యంగా నసీమా ప్రయాణానికి సిద్ధమైంది. ధైర్యంగా ఇంటి లోపలికి వచ్చాడు సలీం. ఆ రోజు అరిచినప్పుడు వాడిలో చూసిన భయం ఈ రోజు కనపడలేదు. నసీమాను చూసి నవ్వాడు. మొహమాటంగా నవ్వింది. కాశంబాయి, బిల్కుల్ మనం అనుకున్న ప్రకారం జరిగిపోవాలి, ఫరక్ పడకూడదు. సంగతి నేను చూసుకుంటాను, పైసల విషయం నువ్వు చూసుకో. ఫికర్ మత్ కరో భాయ్, పైసేకి మామలా మై దేఖ్ లేతా హూం. సలీం భరోసా ఇచ్చాడు. పక్కింటి అమీనాకి పిల్లల బాధ్యత అప్పచెప్పి నిఖా కోసం నలుగురు బయలుదేరారు. లోపలికి రావచ్చా? తలుపు తట్టి గదిలోకి వెళ్ళింది. నసీమా బురఖాలో నుంచి షేక్ని చూసింది. షేక్ హుక్కా పీలుస్తూ సోఫాలో కూర్చున్నాడు. వయసు 70కి సుమారుంటాయి. హఠాత్తుగా వచ్చిన నసీమాను చూసి షేక్ పక్కన నిలబడ్డ కాసిం, సలీం కంగారు పడ్డారు. వెనక్కి బొమ్మను సైగ చేశారు. నసీమా అవకాశం వదులుకోదలుచుకోలేదు. గదంతా విదేశీ పర్ఫ్యూమ్ పరిమళం ఆక్రమించింది. టేబుల్ మీద మద్యం సీసా, సోడా సీసాలు ఉన్నాయి. ఒకటే గ్లాస్, చివరి మట్టంలో మద్యం, ప్లేట్లో కాజు, చికెన్ పీసెస్ ఉన్నాయి. షేక్ చూపులు బురఖాను చీల్చేస్తున్నాయి. ఆ చూపులకి నసీమా ఒంటి మీద పురుగులు పాకినట్లు అనిపించింది. సలామలేకుం, మై రజియాకా మా హూ, వినయంగా నమస్కరించింది. షేక్ ఏమిటన్నట్టు చూశాడు. సాహెబ్, బేటీ బహుత్ ఛోటీ హై. అందుకేగా అడిగినంతా ఇచ్చాను, వచ్చిరని తెలుగులో చెప్పాడు. ఇంత చిన్నపిల్లకి మీ అంతా ఎస పహలే మాలూం హైనా? షేక్ కోపంగా అరిచాడు. కాసిం, సలీం వేగంగా ఆమె వైపు కదిలారు. నేను రమ్మంటే 100 మంది వస్తారు. సలీం తెలుసున్నవాడు, నాలుగు నికాలు చేసినవాడు. చిన్నపిల్ల అన్నాడు, సరే అన్నాను. అడిగినంత డబ్బు ఇస్తానన్నాను. వద్దనుకుంటే ఎందుకొచ్చారు? నన్నెందుకు రప్పించారు? ఇచ్చిన డబ్బు ఖర్చుతో వడ్డీతో ఇవ్వండి, వెళ్ళిపోతాం. మీ సొమ్మిస్తాను, నెల నెల వడ్డీతో జమ చేస్తాను. నసీమా బతిమారింది. కాళ్ల మీద పడి ప్రాధేయపడింది. కన్నెపిల్ల మీద వ్యామోహం ముందు కన్నతల్లి కన్నీళ్లు కనపడలేదు. కామతృష్ణ ముందు తల్లడిల్లే తల్లి వేదన వినపడలేదు. ముసలోడి మాటల్లో ఆడతనాన్ని కరెన్సీతో ఖరీదు చేయగలననే అహంకారం ఉంది. బాలిక బానిసలా మారుతుందనే పొగరుంది. రజియా జీవితం కొడిగట్టే దీపంలా కనిపించింది. పోలీసుకి చెబితే మీరు జైలుకి పోతారు, నసీమా అరిచింది. షేక్ కోపంతో ఊగిపోతున్నాడు. గ్లాసులో మద్యం గుటకలో మింగేశాడు. గ్లాస్ నేలకేసి కొట్టాడు. ఇలాంటిదేదో చేస్తావనే నిన్ను రజియాను వేరే హోటల్లో పెట్టాం. కాసిం భుజం పట్టుకుని నసీమాను బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె గింజుకుంటోంది. మిమ్మల్ని బతిమాలాను, ఫలితం లేదు. మీరు మొండి, వాడు మదమేకని జగముండి. రజియా నాకే కాదు, మీకు కూతురే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నిస్సహాయంగా ఏడ్చింది. కాసేపటికి తనను తాను ఓదార్చుకుంది. ఓడిపోయాను, నాకు మాట వినడం తప్ప మరో మార్గం లేదు. రజియాకి అలంకరణ చేసి తీసుకొస్తాను. కనీసం కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసుకుని తృప్తి పడతాను. అల్లా ఈ జన్మకి ఇదే ఇచ్చాడనుకుంటాను. నెమ్మదిగా కదిలింది. కాసిం, నసీమాను నమ్మకు, ఆమెతో వెళ్ళు. ఆమె గురించి ఫికర్ చేయకు, అనుకున్నది జరగదని అర్థమైంది. ఏమీ చేయలేనని తెలుసుకుంది. పిల్లని ముస్తాబు చేసి తీసుకొస్తుందిలే. షేక్ గుస్సాలో ఉన్నాడు. సంజయ్షి చెప్పుకోవాలిగా. కాసిం సలీంకి చెప్పాడు. డ్రైవర్కి ఫోన్ చేస్తా, కారు తీసుకెళ్ళమను, సలీం చెప్పాడు. హోటల్ దగ్గరేగా, మెట్రోలో తీసుకొస్తా. కూతురితో కలిసి చేసే చివరి ప్రయాణమైనా ఇష్టప్రకారం చేయనివ్వండి. కాసిం మాటకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయింది నసీమా. రజియాకి పింక్ చీర కట్టింది. చెవులకు జూకాలు తగిలించింది. చిలకలూరిపేట గొలుసు మెడలో వేసింది. చేతులకి కాళ్లకి మెహందీతో అందంగా అలంకరించింది. అమ్మా, ఒక ప్రశ్న అడగనా? హఠాత్తుగా ప్రశ్నించింది రజియా. పెదవిప్పని కూతురు ప్రశ్న అడుగుతానంటే ఆశ్చర్యపోయింది. డబ్బే జీవితం అనుకునే తండ్రిని సమర్థిస్తుందా? ఆత్మాభిమానం ఆలంబనగా ఆలోచించే తనని అనుసరిస్తుందా? నసీమాలో ఘర్షణ. డబ్బే ప్రపంచమా? ఆత్మాభిమానమే మనిషి బతుక్కి అర్థమా? రజియా మనసులో సంఘర్షణ. తుది నిర్ణయం తెలిస్తే నసీమాకు దారి దొరుకుతుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఈద్ పండుగ నాడు మెడ నరికే మేకలా కనిపిస్తున్నానా?
నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వచ్చిన మాట చెంప చెళ్ళుమనిపించింది. ఆమె మౌనం వెనక ఇంత ఆలోచన ఉందా? అదిమి పెట్టుకున్న ఆవేశం కట్టలో తెచ్చుకుంది. అమాంతం కూతుర్ని గుండెగా హత్తుకుంది. నువ్వు పట్టుచీర కట్టావు, కట్టించుకున్నాను. మెహందీ పెట్టావు, పెట్టించుకున్నాను. పెళ్లి కూతురిలా అలంకరించావు, కాదనలేదు. నసీమా ఏదో చెప్పబోయింది. ఆగమని సైగ చేసింది రజియా. అబ్బాజాన్ మాటకు అడ్డు చెప్పలేను. మనసు చంపుకుని రాజీ పడలేను. నన్ను నేను చంపుకోలేను. నేను పిరికిదాన్ని. అందరిలాగే కన్నకూతురిని పెళ్లి కూతురిగా చూసుకోవాలనే ఆశ. అందుకే మనసు చంపుకుని అలంకరించాను. చెంపల మించి కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పింది నసీమా. నిన్ను చూస్తూ పెరిగిన దాన్ని, నీ వెనుక నడిచిన దాన్ని. నీ ఆలోచన తెలుసమ్మా. ఆమె మాటకి కడుపులో కెలికినట్లు అనిపించింది. తల్లి పేగును తెలియని పరికరంతో మెలితిప్పినట్లయింది. ఆడదానిగా పేదరికంలో పుట్టడమే పాపం అనిపించింది. తన పెంపకానికి గర్వపడింది. ఇద్దరూ హోటల్కి బయలుదేరారు. నసీమా పొయ్యి ముందు కూర్చుని పెనం మీద జొన్న రొట్టెలు కాలుస్తోంది. మెట్రో రైలు చిన్నగా చేసే శబ్దం చెవుల్లో పురుగుల రొదలాగా, సముద్రపు హోరులాగా వెంటాడుతోంది. అమ్మా! రజియా ఆఖరి అరుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆ దృశ్యం నీడలా అనుసరిస్తోంది. చేతులకేసి చూసుకుంది. ఏం చేతులివి? పాలుగారే రజియా చెక్కిళ్లను చిదివి గారాము చేసిన చేతులు. రజియాకి ఇష్టమైన ఖీర్ తినిపించిన చేతులు. కరత నిధులలో ఉలిక్కి పడితే గుండెకేసి పొదువుకున్న చేతులు. రజియా అందానికి నలుగురి కళ్లలో నిప్పులు పడుతూ ఉంటే దిష్టి తీసి మెటికలు విరిచిన చేతులు. ఆమె జీవితం నరకంలో పడిపోబోతున్నదనే భయంతో ముందుగానే విముక్తి ప్రసాదించిన చేతులు. ఇతర ఇంద్రియాలన్నీ స్తంభించిపోయినట్టుగా నసీమా చెవుల్లో అదే శబ్దం. పురుగుల రొద, సముద్రపు హోరు. ఆ హోరులో కలిసిపోతూ హఠాత్తుగా అమ్మా అని గావు కేక. అకస్మాత్తుగా రెండు చేతులను మండుతున్న పెనం మీద పెట్టింది. అల్లా నవ్వుతూ కనిపించాడు. నమస్కరించింది. మాఫ్ కరో, బిగ్గరగా అరిచింది. ఆమె అరుపు బయటకు రాలేదు. కూతురు మీద ప్రేమలా ఆమెలోనే ఖననమైపోయింది. మీరింతవరకు మాఫ్ కరో కథ విన్నారు. రచన శ్రీ పెమ్మరాజు విజయరామచంద్ర. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం సంచికలో ప్రచురించబడింది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.